చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ మోకాళ్ళ నొప్పులు. అతి తక్కువ ఏజ్‌లో అంటే 20+ ఏజ్‌లోనే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ చూస్తున్నాం. కాళ్ళు అదే మన మోకాళ్ళు గుజ్జరిగిపోవడం చూస్తున్నాం. అసలు బోన్ స్ట్రెంత్ ఎందుకు తగ్గుతా ఉంది? అట్ ద సేమ్ టైమ్ మోకాళ్ళలో గుజ్జు ఎందుకు పెరుగుతా ఉంది? ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎండీ ఆయుర్వేద డాక్టర్ సుస్తా చెల్ల గారు. సో మేడం ద్వారానే అసలు దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ఇన్ కేస్ హోమ్ రెమెడీస్ ఎలాంటివి ఉన్నాయో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్. ఇంతకుముందు మనం యాక్చువల్లీ పెద్దవాళ్ళలో చూసేవాళ్ళము. సో, ఇన్‌స్టాంట్‌గా వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం గాని, ఇట్లా చేసి వాళ్ళ నొప్పులు తగ్గించేసి తర్వాత ట్రీట్మెంట్ చేపించేవాళ్ళం. ఈ మధ్య కాలంలో 20+ ఏజ్‌లోనే అంటే 20 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఈ మధ్య కాలంలోనే ఎక్కువ చూస్తా ఉన్నాం. కారణాలు ఏమై ఉండొచ్చు? బ్లడ్‌లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడము, లేదంటే కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లైక్ డెంగ్యూ ఫీవర్ అండ్ మనకి చికెన్ గున్యా అట్లాంటివి వచ్చాయి కదా! సో, అలాంటి ఫీవర్స్‌లో టాక్సిన్స్ అనేవి ఎక్కువగా జాయింట్స్‌లో పెరిగిపోయి అది ఇంకా అలానే టాక్సిన్ ఉండిపోతదనమాట. వాళ్ళకి ఆ ఓకే. ఫీవర్ తగ్గుతది. కానీ ఆ టాక్సిన్ అలాగే జాయింట్‌లో ఉండిపోవడం. సో, దానివల్ల వాళ్ళకి జాయింట్ పెయిన్స్ అనేవి తక్కువ ఏజ్ నుండే స్టార్ట్ అవుతాయి. ఓకే మేడం. అండ్ సెకండ్ వచ్చేసి రుమాటిజం. సో, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కూడా అంటాము. సో, దానివల్ల కూడా మనకి తక్కువ ఏజ్‌లోనే మోకాళ్ళ నొప్పులనేవి చాలా మందికుంటాయి. ఓకే. అండ్ థర్డ్ వచ్చేసి గౌటీ ఆర్థరైటిస్ అంటాం. అంటే దీంట్లో మన బ్లడ్‌లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉండడం వల్ల కూడా మనకి చిన్న ఏజ్‌లోనే మనకి మోకాళ్ళ నొప్పులు ఈ సమస్యలు చూస్తాం. ఓకే. అండ్ కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాము. వీటిని కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటాం. లైక్ ఎస్ఎల్ఈ, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, ఏవియర్ ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్‌లో కూడా కొన్ని జాయింట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. కొన్ని బోన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో, కొంతమందిలో మోకాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేవి వాళ్ళకి చిన్న ఏజ్‌లోనే మనం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే మేడం. అయితే 20స్‌లోనే వచ్చే మోకాళ్ళ నొప్పులో మనం చాలా వరకు అబ్నార్మాలిటీ అనే అనుకుంటాం. ఇప్పుడు ఒక ఓకే. 60 ఇయర్స్ వచ్చాక మోకాళ్ళ నొప్పి వచ్చింది అంటే మోకాళ్ళ అరుగుదల అయ్యింది, సర్క్యులేషన్ సరిగ్గా లేదు కాబట్టి అని. బట్ చిన్న ఏజ్‌లోనే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని అంటే డెఫినెట్‌గా వాళ్ళ బ్లడ్‌లో ఇంప్యూరిటీస్ ఎక్కువగా ఉండడం వల్లనే వాళ్ళకి ఎక్కువ శాతం మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. అది ఓకే. చాలా కొద్ది మందికి ఏంటంటే చాలా మైల్డ్‌గా బ్లడ్‌లో ఇన్ఫెక్షన్స్ ఉండడం, మజిల్ స్టిఫ్ అయిపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఉండొచ్చు. లేదా పెద్ద కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ లాంటివి, ఎస్ఎల్ఈ లాంటివి, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి పెద్ద కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అవి కూడా మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా మనకి మోకాళ్ళ నొప్పులనేవి వస్తూ ఉంటాయి. సో, ఎప్పుడూ కూడా ఇట్లా చిన్న ఏజ్‌లో మోకాళ్ళ నొప్పులనేవి మనకి ఎక్కువ వస్తున్నాయి అంటే దాన్ని అశ్రద్ధ అస్సలు చేయకూడదు. ఓకే మేడం. ఏదో సింపుల్ రెమెడీస్‌ని ఫాలో అయ్యి వాటిని తగ్గించుకుందాము అన్న ఆలోచనలో అస్సలు ఉండకూడదు. ఓకే మేడం. పిల్లలు కొంతమంది 15 ఏళ్ళు కూడా ఉండవు, 14 ఏళ్ళు కూడా ఉండవు. వాళ్ళు కూడా మోకాళ్ళు బాగా నొప్పొస్తున్నాయి అని కొంతమంది చెప్తూ ఉంటారు. కొంచెం ఆడగానే బాగా సివియర్‌గా పెయిన్ వస్తుందంటాం. సో, అలాంటప్పుడు అది నెగ్లెక్ట్ చేయకుండా ఇలాంటి డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి డెఫినిట్‌గా వాళ్ళు చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే మేడం. అంటే ఆయుర్వేదం ప్రకారము ఇట్లా మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మీరైతే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? మామూలుగా ఆయుర్వేదిక్ ప్రకారం కూడా మనకి ఒకవేళ అలా మోకాళ్ళ నొప్పులతో వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఆ ఏజ్‌లో మోకాళ్ళ నొప్పులు రావడానికి డెఫినిట్‌గా ఏంటి రీజన్ అన్నది మనం కౌన్సెలింగ్ చేసి తీసుకుంటాం. ఓకే. సో, దాంట్లో వాళ్ళది ఎక్కువ శాతము ఆహ్, ఇదే నార్మల్‌గా రక్తంలో వచ్చేటువంటి మార్పుల వల్ల, రక్తంలో వచ్చే టాక్సిన్స్ వల్లనే మనకి ఈ మోకాళ్ళ నొప్పులనేవి ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాము. ఓకే. కాబట్టి వాళ్ళకి ఆ రక్తం ప్యూరిఫై అవ్వడానికి ఆయుర్వేదిక్‌లో రక్తమోక్షణం అనే టెక్నిక్ ఉంటుంది. ఓకే. లేదంటే లీచ్ థెరపీ ద్వారా మనం చెడు రక్తాన్ని మనం ఎన్ని రకాలుగైనా తీయొచ్చు. ఓకే. సో, దాంట్లో ఒకవేళ టోటల్ బాడీలో మనకి బ్లడ్ ఇంప్యూర్ అయ్యింది అంటే మనం టోటల్ బాడీ నుండి రక్తం తీయాలి. అంటే ఏదో ఓకే. ఒక పర్టిక్యులర్ పార్ట్‌లో తీయాల్సింది కాకుండా టోటల్ బాడీ నుండి తీయాలి. ఓకే. సో, కాబట్టి ఏం చేస్తామంటే ఏదన్నా మనకి నార్మల్‌గా మనకి మోకాళ్ళకి సంబంధించినటువంటి దగ్గరగా ఉన్నటువంటి వెసల్ నుండి కొంత రక్తం అనేది మనం తీస్తాం. సో, అలా చేసి ఆ తర్వాత వాళ్ళకి బ్లడ్‌ని ప్యూరిఫై చేసేటువంటి మెడిసిన్స్‌ని పెట్టడం వల్ల వాళ్ళకి స్లోగా బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతది. ఓకే. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్పాలనుకుంటే ఒకవేళ పేషెంట్‌కి గౌటీ ఆర్థరైటిస్ ఉందనుకోండి. అంటే వాళ్ళకి బ్లడ్‌లో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటది. ఓకే. ఎందుకు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటది? అంటే వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ తింటూ ఉండి, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటూ ఉండి, సరైనటువంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వనోళ్ళకి ఎక్కువ శాతం ఆ ప్రాబ్లమ్ వస్తది. ఓకే. అప్పుడు వాళ్ళకి మనము ఈ ఇంప్యూర్ బ్లడ్ తీయడమే కాకుండా విరేచన కర్మ అని ఒక ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. క్లెన్సింగ్ ట్రీట్మెంట్. ఓకే. దానివల్ల కొంత బాడీలో ఉన్నటువంటి ఆ టాక్సిన్స్ అన్ని మోషన్ ద్వారం గుండా బయటికెళ్ళిపోతాయి. ఓకే. ఆ తర్వాత బ్లడ్‌ని ప్యూరిఫై చేసేటువంటి మెడిసిన్స్ మనం వాళ్ళకి ఇవ్వడం వల్ల స్లోగా బ్లడ్‌లో ఉన్నటువంటి ఆ ఇంప్యూరిటీస్ అంతా పోయి వాళ్ళకి ఒక స్టేజ్‌లో మొత్తం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పోయి నార్మల్ అయిపోతారు. ఓకే.
అలా కాకుండా కొంతమందికి ఏంటి, ఇప్పుడు మనం ఇంతకుముందు అన్నట్టుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్న ఓకే. వాళ్ళకి, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని మీకు ఎలా తెలుస్తుంది అలా అనుకుంటే, నార్మల్గా ఏంటంటే ఆయుర్వేదిక్లో దీన్ని ఆమవాతము అంటాము, లేదంటే వాతరక్తం అంటాం. ఆయుర్వేదిక్లో వీటికి కొన్ని స్పెసిఫిక్ పేర్లు ఉంటాయి. ఓకే మేడం. సో ఆ పేర్లను బట్టి మనం ఇప్పుడు ఆమవాతము అని అంటే మనం దాని లక్షణాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు సేమ్ ఉంటాయి కాబట్టి దాన్ని ఆమవాతంగా ట్రీట్ చేస్తాము. సో వాళ్ళకి ఏం చేస్తాము, ఈ ఆమవాతం ఉన్న వాళ్ళకి మోకాళ్ళలో లైక్ వృశ్చిక దంశ వేదన అంటారు. అంటే తేలు ఒకవేళ కుడితే మనకి ఎట్లా మంటతో కూడిన పెయిన్ ఉంటుందో, ఆమవాతం ఉన్న వాళ్ళకి అట్లాంటి మంటతో కూడినటువంటి పెయిన్ ఉంటుంది. ఓకే మేడం. సో వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా ఆమవాతంలో ఏరండా ఈజ్ ద బెస్ట్ అంటారు. అంటే క్యాస్టర్ ఆయిల్ అనేది చాలా మంచిది. ఓకే సో మేడం. అలా ఆమవాతం ఉన్న వాళ్ళకి ఆముదంతో విరేచనం చేసి, ఆముదంతో చేసిన మెడిసిన్స్ని ఎక్కువగా పెట్టి, ఇంటర్నల్గా కూడా కొంత డైజెషన్ని మంచిగా చేసే మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఆ జాయింట్ పెయిన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే మేడం. అండ్ థర్డ్ వచ్చేసి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా కొన్ని రకాల కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ లైక్ ఎస్ఎల్ఈ లాంటివి, లేదంటే యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ లాంటి కొన్ని జెనెటికల్గానే, అంటే పుట్టుకతోటే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి మనం టోటల్ పంచకర్మ చేస్తాం. సో ఓకే. దీనివల్ల బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ పూర్తిగా బయటికి వెళ్ళిపోతాయి. ఓకే. అండ్ చాలా వరకు రిపీటెడ్గా చేయడం వల్ల వాళ్ళకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందిలో ప్రాబ్లమ్ సివియర్గా ఉన్నప్పుడు కనీసం మనం మేనేజ్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే మేడం. నిజంగా మేడం ఈరోజు ఆముదంతో మనం మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్స్ కూడా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి కూడా చాలా చక్కగా వివరించారు. మేడం ఇంకొకటి ఏంటంటే మన బోన్ స్ట్రెంత్ కూడా చాలా మందికి తగ్గుతా ఉంటది. దీనికి ఏమన్నా ఈ ఇంట్లో మనం ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా? చాలా మందికి ఏంటి అని అంటే ఈ మధ్య కాలంలో కూడా బోన్ మాస్ ఇండెక్స్ బిఎంఐ అని చెప్పేసి చేపించుకున్నప్పుడు కూడా వాళ్ళకి బోన్స్ అనేవి లోపట డెన్సిటీ అనేది తగ్గుతున్నట్టు, యాక్చువల్గా ఏమంటాం అనమాట, మనకి ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ అట్లా రకరకాల స్టేజెస్ ఉంటాయి. ఒక బోన్లో మనకి ఎంత కాల్షియం ఉండాలి ఏంటి అన్నది మనం చూస్తూ ఉంటాం. ఓకే సో మేడం. ఎవరికైతే ఇట్లా బోన్స్ అరుగుతూ ఉంటాయో, ఎవరికైతే సరైనటువంటి కాల్షియం సప్లిమెంట్ అనేది అందకపోతూ ఉంటుందో వాళ్ళకి మనం ఇంట్లో చేసుకున్న ఒక చక్కటి చిట్కా ఉంది. అదేంటి అంటే దీనికి కావాల్సింది ఓన్లీ 3. ఒకటి వచ్చేసి గుంటగలగర పౌడరు, అండ్ రెండోది వచ్చేసి నల్ల నువ్వుల పౌడరు, అండ్ మూడోది వచ్చేసి ఆమ్లకి పౌడర్. ఓకే మేడం. సో గుంటగలగర పౌడర్ 100 గ్రామ్స్, అండ్ ఆమ్లకి పౌడర్ 100 గ్రామ్స్, నువ్వుల పౌడర్ 200 గ్రామ్స్. ఓకే. ఈ 3 కలిపేసి దీనికి రెట్టింపు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని చిన్న చిన్న టాబ్లెట్స్ లాగా చేసుకొని రోజు పొద్దున ఒక టాబ్లెట్ పాలతో వేసుకొని ఒక 1 అవర్ వరకు ఏమి తినకూడదు. సో రెగ్యులర్గా ఇలా చేయడం వల్ల నువ్వుల్లో ఉన్నటువంటి కాల్షియం మనకు అందుతుంది. అండ్ ఉసిరి, గుంటగలగరలో ఉన్నటువంటి మల్టీ విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి చాలా చక్కగా అందుతాయి. అండ్ బోన్స్ అనేవి అరిగిపోకుండా ఉంటాయి. నిజంగా మేడం బోన్ డెన్సిటీ పెంచుకోవడానికి అంటే కాల్షియం రిచ్‌గా ఉండడానికి, బోన్స్ గట్టిగా ఉండడానికి అట్ ద సేమ్ టైమ్ దీనివల్ల అంటే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్స్ కూడా బయటపడడానికి చాలా చక్కటి రెమెడీని కూడా మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.